లాస్ట్ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుడి యొక్క బాలుడు ద్వారా శాపాన్ని పొందుతాడు. శృంగి అనేటువంటి బాలుడి ద్వారా శాపాన్ని పొందుతాడు. సో కాబట్టి అతను ఇంకా వారం రోజుల్లో చనిపోబోతున్నాడు. సర్పదంశం వల్ల తక్షుడి యొక్క దంశం వల్ల, అంటే కాటు, తక్షుడు అనేటువంటి యొక్క సర్పం వచ్చి పరీక్షిత్ మహారాజుని కాటు వేస్తుంది. అతని యొక్క ప్రాణాలు పోతాయి. ఆ విధంగా శాపం ఇచ్చాడు ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క బాలుడు, శృంగి అనేటువంటి బాలుడు. అయితే అంత పెద్ద గొప్ప రాజు అయినప్పటికీ పరీక్షిత్ మహారాజు గారు ఆ యొక్క తక్షకుడి నుంచి తన యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అచ్చా, ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. పరీక్షిత్ మహారాజ్ చిన్నప్పటి నుంచి కూడాను భగవంతుడి యొక్క భక్తితోనే ఉన్నాడు. శుద్ధమైనటువంటి భక్తుడు అనమాట. తను గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజు గారి వాళ్ళ అమ్మ పేరు ఉత్తర. ఉత్తర యొక్క గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందాడు. ఎప్పుడైతే ఉత్తర యొక్క తన యొక్క తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థాముడి వల్ల ప్రాణా ప్రాణాపాయానికి గురయ్యాడు. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. పరీక్షిత్ మహారాజును కూడా నశింపజేయాలి అని చెప్పేసి. అంటే ఇక పాండవులకి వంశం అనేది కంటిన్యూ కాకూడదు అనేటువంటి ఉద్దేశం. అయితే వెంటనే భగవంతుడు పాండవుల యొక్క పక్షపాతి. ఎందుకు పక్షపాతి అంటే భగవంతుడు శుద్ధ భక్తుల యొక్క పక్షపాతి. అన్ని సమస్త ప్రాణుల పట్ల సమూహం సర్వభూతేషు, సమస్త ప్రాణుల పట్ల భగవంతుడు సమభావాన్ని కలిగి ఉంటాడు. కానీ తేష్వహం మైతి అని నా యొక్క భక్తులు ఆసక్తి కలిగి ఉంటారు. నా భక్తులు యందు నేను కూడాను ఆసక్తి కలిగి ఉంటాను అని చెప్పి మనం భగవద్గీతలో చదివాం యాక్చువల్లీ. మీ అందరికి గుర్తుందో లేదో 9వ అధ్యాయంలో కొన్ని రోజుల క్రితం మనం చదివాము. సో భగవంతుడికి తన భక్తుల యందు విపరీతమైనటువంటి ఆసక్తి ఉండిద్ది అనమాట. ఆ ఆసక్తి వల్ల తన యొక్క భక్తులకి ఎటువంటి అయినా సరే అపాయం కలుగుతుంది అంటే వెంటనే భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. తద్వారా తన యొక్క పక్షపాతాన్ని, తన యొక్క ఇది పక్షపాతం అనకూడదు. వాస్తవంగా ఇది వాత్సల్యం. భగవంతుడిలో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం అనమాట. ఈ వాత్సల్యం అనేది, అంటే భగవంతుడు తన భక్తుల పట్ల పక్షపాతాన్ని కలిగి ఉండడం అనేది భగవంతుడిలో ఉండే దోషం కాదు. పైపెచ్చు ఇదేంటి, భగవంతుడి యొక్క ఒక దివ్యమైనటువంటి గుణం. అంటే భక్త వాత్సల్యత. ఏ విధంగా అయితే తల్లి తన యొక్క కొడుకు పైన వాత్సల్యాన్ని కలిగి ఉండిద్దో, అలా భగవంతుడికి తన భక్తుల పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి తన యొక్క భక్తుడి యొక్క ఆపదలు చూసి తనే స్వయంగా సో వచ్చి వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఆ భక్తుడికి ఎవరైతే వైరి, అంటే ఒక శత్రువు కనుక ఉంటే భగవంతుడు కూడా అతనితో శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆ యొక్క భక్తుడి యొక్క శత్రువుతో భగవంతుడు కూడా శత్రుత్వాన్ని పెట్టుకుంటాడు. అది అంత ఆసక్తుడిది భగవంతుడికి తన భక్తుల పట్ల. సో కాబట్టి భగవంతుడు వచ్చి స్వయంగా ఆ ఉత్తర యొక్క గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. అప్పుడే పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క దర్శనం కలిగింది. సో అందుకని తన యొక్క గర్భం నుంచి బయటికి రాగా భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పి పరీక్షిత్ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాడు. అందుకని ఈక్షతే ఇది పరీక్షిత. పరి అంటే నాలుగు వైపులా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ నేను చూసినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపం నాకు కనపట్టలేదే అని చెప్పి ఆ చిన్న బాలుడు పుట్టంగానే 4 వైపులా చూస్తూ ఉన్నాడు. భగవంతుడిని వెతుక్కుంటున్నాడు అనమాట. సో కాబట్టి అతని పేరు పరీక్షిత్ అని చెప్పి పెట్టబడింది. అయితే ఈ పరీక్షిత్ మహారాజు అంత దివ్యమైనటువంటి భక్తుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. కాబట్టి అందుకని ఇతన్ని పాండవానాం ఋషభ, అంటే పాండవులు ఋషభుడు అంటే ఏంటి, సర్వశ్రేష్ఠుడా అని చెప్పి కూడా సంబోధించబడుతుంది రాబోయే అధ్యాయాల్లో. కాబట్టి అంత గొప్పమైనటువంటి భక్తుడు ఏం చేశాడు, తన యొక్క బ్రాహ్మణుడి యొక్క శాపాన్ని పొందగానే వెంటనే ఇదే నా యొక్క మంచి అవకాశం అని చెప్పేసి ఇంకా రాజ్యాన్ని, తన యొక్క సుందరమైనటువంటి భార్యని, పిల్లల్ని, సంపదని అన్నిటిని వదిలేసి సో ఆ యొక్క తన యొక్క
జీవితాన్ని ఇంకా ఈ యొక్క అవసాన దశని ఇంక 7 రోజుల్లో తీరిపోతుంది కాబట్టి తను చనిపోబోతున్నాడు కాబట్టి సో తను వచ్చి ప్రతిజ్ఞ చేశాడు. ఈ వారం రోజులు ఇంక నేను ప్రాయోపవేశ. ప్రాయోపవేశ అంటే చనిపోయేంత వరకు ఎటువంటి ఇంకా వస్తువుల్ని, ఎటువంటి పదార్థాలని, ఎటువంటి ఆహారాన్ని నేను సేకరించను అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు సో ప్రతిజ్ఞ తీసుకున్నారు. దాన్నే ప్రాయోపవేశం అని చెప్పి అని అంటారనమాట. సో అయితే పరీక్షిత్ మహారాజు యొక్క ఈ స్థితిలో తను ఏం చేయాలి? చాలా మంది మునులు, చాలా మంది సో గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు అంటే ఆధ్యాత్మికతను తెలిసినటువంటి ఎంతో మంది సో మునులు, యోగులు, సిద్ధులు, భక్తులు అందరూ అక్కడ ప్రవేశించారు. ఆ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క సభ యందు. అయితే అయ్యో! ఇంక రాజుగారు ఇంకా చనిపోబోతున్నారు అని జెప్పేసి అందరూ అక్కడ గుమిగూడారనమాట. ఆళ్ళందరిలోనూ అప్పుడే సుఖదేవ్ గోస్వామి అక్కడికి ప్రవేశించాడు. సుఖదేవ్ గోస్వామి తను సుఖదేవ్ గోస్వామి కూడా మహాభక్తుడు. తన యొక్క